లెబనాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయిల్ సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హిజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుందా? హిజ్బుల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చటమే లక్ష్యంగా ఇజ్రాయిల్ ఐరన్ బీమ్ తొలిసారిగా రంగప్రవేశం చేయనుందా? ఇజ్రాయిలీలకు ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలను చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఇజ్రాయిల్ ఐరన్ బీమ్ ఎలా పనిచేస్తుంది? శత్రువులను మట్టుపెట్టడంలో దీని పాత్రేంటి? లెట్స్ వాచ్. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందే బాగా వినిపించిన పేరు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ డిఫెన్స్ సిస్టమ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు పాల్పడిన సమయంలో కొన్ని రాకెట్లు ఐరన్ డోమ్లను దాటుకొని ఇజ్రాయెల్ భూభాగంలో బీభత్సాన్ని సృష్టించే సరిహద్దు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్ ను అభివృద్ధి చేసుకుంది. రాకెట్లు, మోర్టార్లు, ఫిరంగి షెల్లను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ సిస్టమ్ ను ఉపయోగిస్తోంది. అయితే హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులను ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ ను దాటి హమాస్ మిలిటెంట్లు ఎలా దాడులు చేశారు అనేది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను బద్దలు కొడుతూ హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్లు ప్రయోగించారు. సాల్వో రాకెట్ అటాక్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ పైకి హమాస్ ప్రయోగించింది. దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ ను దాటుకొని ఈ రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి పడ్డాయి. అందుకే 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 రాకెట్లను ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను దాటి వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొంతవరకు రాకెట్లను ఆపగలిగిన ఐరన్ డోమ్ సిస్టమ్స్ కొన్నింటిని మాత్రం ఆపలేకపోయింది. దీంతో డోమ్ కు అప్డేట్ వర్షన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త ఆయుధం పేరు ఐరన్ బీమ్. ఉగ్రవాదులు ఎన్ని రాకెట్లు ప్రయోగించినా ఆ రాకెట్లను గాల్లోనే పేల్చేసి క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణ శక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వినడమే తప్ప ఇప్పటిదాకా ఏ దేశమూ ప్రయోగించలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇంకా కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థపై పరీక్షలు జరుపుతోంది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా వ్యవహరించే ఈ కొంగొత్త వెపన్ ని 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థలతో తాజా ఘర్షణలు, యుద్ధం నేపథ్యంలో దీన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించనుందని తెలుస్తోంది. యారో 2, యారో 3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఇజ్రాయెల్ అమ్ముల పదిలో సరికొత్త ఆగ్నేయాస్త్రం ఐరన్ బీమ్. ఇది ఫైబర్ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ డోమ్ తో పోలిస్తే ఐరన్ బీమ్ చాలా చిన్నగా, తేలికగా ఉండనుందని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. రహస్యంగా ప్రయోగించడానికి ఒక చోట నుంచి మరో చోటికి తరలించే విధంగా ఈ ఐరన్ బీమ్ ను రూపొందించారు. ఇప్పుడు డోమ్ కు బీమ్ ను జత చేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. బీమ్ ప్రత్యక్ష యుద్ధంలో వాడేందుకు సిద్ధంగానే ఉన్న తడి వాతావరణంలో కూడా లేజర్ వ్యవస్థ పనిచేసే విధంగా ప్రయోగాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వాతావరణంలో తేమ శాతం పెరిగినా లేజర్ తన శక్తిని కోల్పోకుండా ఉండేలా ఇజ్రాయెల్ ఈ ఐరన్ బీమ్ ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. శత్రు క్షిపణుల్ని గగనతలంలోనే అడ్డుకుని కూల్చేసే సంప్రదాయ ఇంటర్సెప్టర్ క్షిపణులతో పోల్చితే ఐరన్ బీమ్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ అని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. గగనతలంలో శత్రు క్షిపణులు కనిపించిన వెంటనే ఎన్నిసార్లైనా పేల్చేసే సామర్థ్యం ఈ ఐరన్ బీమ్ కు ఉంటుందని అంటున్నారు. ఐరన్ డోమ్ తో పోల్చితే ఐరన్ బీమ్ లో ఒక్కో షాట్ కయ్యే ఖర్చు కూడా తక్కువేనని చెబుతున్నారు. ఐరన్ డోమ్ లో ఒక్కో ఇంటర్సెప్టర్ రాకెట్ కు $60,000 దాకా అవుతుండగా ఐరన్ బీమ్ లో మాత్రం ఆ ఖర్చుకు సగానికి సగం పడిపోనుంది. అంతేకాదు ఈ వ్యవస్థలో శత్రు క్షిపణిని ఢీకొట్టాక ఇంటర్సెప్టర్ శకలాలు పడే ముప్పు కూడా ఉండదు. 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక విమానాలు, మోటార్ షెల్స్ వంటి వాటిని ఐరన్ బీమ్ క్షణాల్లో నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఈ ఐరన్ బీమ్ సొంతం. దీన్ని 2025 నాటికి మోహరించాలని ఇజ్రాయెల్ భావించిన యుద్ధం అవసరాలతో ఇప్పుడే రంగంలోకి దించేలా కనిపిస్తోంది. ఐరన్ బీమ్ తో పాటు లైట్ బీమ్, హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలని రఫేల్ సంస్థే అభివృద్ధి చేస్తోంది. 7.5 కిలోవాట్ల ఇంటర్సెప్టర్ లైట్ బీమ్, 2 కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేల మీద అత్యాధునిక మందుపాతరలు, తేలని మందుగుండును నిర్వీర్యం చేసేందుకు అభివృద్ధి చేస్తున్నారు. 100 కిలోవాట్ల తరగతికి చెందిన ఐరన్ బీమ్ హై ఎనర్జీ లేజర్ సిస్టమ్ ని రాకెట్లు, శతఘ్నులు, యువిఐలను కూల్చేలా సిద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో లెబనాన్, సిరియాలతో పాటు ఇరాన్, ఖతార్, కువైట్ హమాస్ లను సమర్థిస్తున్నాయి. హమాస్ కు మద్దతుగా సిరియా, లెబనాన్ మద్దతుదారులు యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్ పై ముప్పేట దాడి చేసినట్లవుతుంది.
అవుతుంది. మూడు వైపులా ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికి మించి ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ఇరాన్ హస్తం ఉందని తేలితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ వివాదం ప్రాంతీయ సంఘర్షణగా పెరుగుతోందన్న తరుణంలోనే లెబనాన్ హెజ్బుల్లా అధిపతి తాము నిశ్శబ్దంగా ఉండలేమని హెచ్చరించిన నేపథ్యంలో ఒకేసారి హమాస్ తో పాటు లెబనాన్ కు చెక్ పెట్టేలా ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. యుద్ధాన్ని గాజా నుండి లెబనాన్ వరకు విస్తరించి గట్టి బుద్ధి చెప్పాలని ఇజ్రాయిల్ ట్రై చేస్తోంది. చాలా కాలంగా లెబనాన్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేస్తోంది. లెబనాన్ బార్డర్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేస్తున్న దాడులు ఆపకపోతే లెబనాన్ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. హిజ్బుల్లా తమ దేశంతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఈ నేపథ్యంలో హమాస్ కు సహకరించే లెబనాన్ కు షాక్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ఈ కొత్త డిఫెన్స్ సిస్టంలను అందుబాటులోకి తీసుకొస్తోంది.